దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు. శిఖరం కలిగిన పర్వతం ఇక్కడ ఒకటి ఉంది, దీని పేరు కూడా శిఖరం కలిగిన పర్వతం. ఈ పర్వతం ఈ చుట్టూ శిఖరం కలిగిన పర్వతాలు అంటే చాలా ఎత్తైన పర్వతాలు. ఆ పర్వతాలు అంటే గోడ కొట్టుకుంటున్నాయంట. చూడు గోడ కొట్టుకుని ఈ శిఖరం కలిగిన పర్వతాన్ని ఈ బైబిల్ పెట్టుకుని వేదికను చూసి నీ ఎత్తి ఎంత, నీ బతికి ఎంత, మా ఎత్తి ఎంత, అన్ని వారసూపులు చూస్తున్నాయట. ఆకాశమందును దిగొచ్చాడు. ఓహో, శిఖరం కలిగిన పర్వతమా, డబ్బున్న పర్వతమా, నేను మాట్లాడినట్టు ఎవడు మాట్లాడనుకుని అధికంగా అతిశయించే పర్వతమా, నా నీతి చాలా గొప్పది, అంతా దుర్మార్గులు ఈ పర్వతమా, నేను ఇచ్చినట్టు దేవుడికి ఎవరు ఇవ్వలేరు ఈ పర్వతమా, నాకు కానీ మామూలుగా విషయం కాదు, అధికారం చేతికి ఇస్తే భలే నడిపేస్తా. దీనన్నిటి పేరు అతిశయం కలిగిన గొప్ప శిఖరం కలిగిన పర్వతాలు. ఇవన్నీ చూసి ఇదిగో ఇక్కడున్న ఈ గొర్రెల మందను చూసి వారసూపులు చూస్తున్నాయట. చెప్పండి, ఏ చూపులండి? మేము చెప్పక్కర్లే, మీకు ఆ లిస్టు బాగా తెలుసుగా. కోపంగా చూసినప్పుడు ఒకటి ఉంటుంది, వారసూపులు ఉంటాయి. నేను అప్పుడప్పుడు కొంతమంది ఎడకెడతాను. ఆ పిల్లడు భలే సరాకిగా వచ్చి తాతగారని కొంతమంది పాస్టర్ గారని మాట్లాడుతుంటారా, వాళ్ళ తల్లి అంతే కళ్ళు అటు చూసిందా ఈడు ఆగిపోతాడు. అంటే ఎంత కళ ఉంది? రాజుకు లేదండి ఉంగరం పెట్టి నెచ్చి మీద టోపీ పెట్టుకుని, రాజుకు లేదు అంత అధికారం. అట్లా చూశాడా భర్త, అవునండి వద్దామనుకున్న మందిరానికి, మాట్లాడి ఆపేశాడు. మరి అదేమిటా కళ మీకు ఇచ్చేసాడు. మామూలుగా ఉండదు, మీ చూపులు గొప్ప గొప్పగా ఉంటాయి. ఇవన్నీ కలిసాట ఈ పర్వతాన్ని చూసి, అంటే మందను చూచి, రెక్కలు కలిగిన గువ్వను చూచి, మూలుగుతున్న గువ్వను చూచి, దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క హృదయం ఎరిగిన ఈ గువ్వను చూసి, వీళ్ళ ఏడుపును చూసి వారసూపులు చూస్తారట. దేవుడు దిగొచ్చి అంటాడు, పర్వతాలారా దేనిని బట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు? చదవండి ఆ మాట. దేవుడి నివాసముగా కోరుకున్న కొండను. ఇంతకీ నేను మాట చెప్పనా? నిన్ను కోరుకోవాలా, అతిశయపడుతున్న నిన్ను కోరుకోవాలా, డబ్బున్న నిన్ను కోరుకోవాలా, పెద్ద చదవరనుకున్న కోరుకోవాలా, నేను నెంబర్ 1 ప్రసంగికుడు కోరుకోవాలా, నేను పాడితే కోరుకోవాలా, నేను దానం చేస్తే కోరుకోవాలా, నాకున్నంత జ్ఞానం ఎవరికి లేదు కోరుకోవాలా, మిమ్మల్ని ఎవరిని కోరుకోవాలా. ఈ గ్రంథం ఉన్న ఈ వేదికను నేను కోరుకున్నా, ఈ గొవ్వను నేను కోరుకున్నాను, ఈ సంఘాన్ని నేను కోరుకున్నాను, ఈ విధేయత కలిగిన సంఘాన్ని కోరుకున్నాను. దాని మీద వారసూపులు మీరు చూస్తారేమిటి? నేను కోరుకున్న సేన, నేను కోరుకున్న గొప్ప సైన్యము, నేను కోరుకున్న గొవ్వ నేత్రాలు కలిగిన సమూహము, రెక్కలు విప్పిన గొవ్వలు పడుకున్న స్థావరాన్ని నేను కోరుకున్నాను.